వెల్కమ్ టు సైరా మీడియా. బీజేపీ రాష్ట్ర నాయకులు కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు. ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎలా ఉందన్న, ఎట్లా నడుస్తుందన్న ప్రచారం? యావత్ భారతదేశంలో ఈరోజు మూడోసారి మోడీ సర్కార్ ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ భారతదేశపు ప్రజల కళ 550 సంవత్సరాల ఈ దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఏ ఒక్క విషయంలో కూడా ఈ దేశానికి న్యాయం చేయని సంగతి మన అందరికీ తెలుసు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కుంభకోణాలకు, బోపోస్లకు, వాళ్ళ కుటుంబ పాలనకే పరిమితమైంది. కానీ ఈరోజు మోడీ గారు ప్రపంచ దేశాలలోనే భారతదేశ చరిత్ర తిరగరాసే విధంగా ఆర్థిక రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ, సామాజిక న్యాయం చేసే విషయంలో కానీ, ఐటీ రంగంలో కానీ దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయిన మహానాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అట్లాంటి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికలకు కానీ, అంతకుముందు ఎన్నికలకు కానీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. కేసీఆర్ను ఫామ్ హౌస్ పంపించాలని నిర్ణయించుకున్న ప్రజలు ఆల్టర్నేట్గా తప్పుడు ప్రచారం, మోసపూరితమైన వాగ్దానాలు, సాధ్యాసాధ్యాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము 4,000 పెన్షన్ ఇస్తాం, ఇంట్లో 2 పెన్షన్ ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసింది. 100 రోజులు 5 నెలల కాలం అయినా ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి సుస్థిర ప్రభుత్వం, సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఇవాళ మోడీ గారు ఏది చెప్తారో అది చేస్తారు. కాబట్టి అట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఇవాళ ఎలక్షన్ అంటే అభ్యర్థి ఎవరన్నది పక్కకు పెట్టి అమ్మ ఓటు ఎవరికి వేస్తావు, యువకుడా ఓటు ఎవరికి వేస్తావు, ఒక వ్యాపారవేత్త ఎవరికి ఓటేస్తావు అంటే మోడీకి వేస్తామని చెప్తారు. కాబట్టి తప్పకుండా మూడోసారి అబ్కా బార్ 400 బార్ అని 400 పార్లమెంటు గెలుస్తాం. దాంట్లో 17 స్థానాలకు సుమారు 15 నుంచి 16 స్థానాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కైవసం చేసుకుంది. ఇటు చూస్తే బీజేపీ, అటు చూస్తే కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే అటు బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే, కానీ ఇది ముసుగులో గుద్దులాటగా మారుతుంది అని అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? చెప్పడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనే దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్దాం. మొన్న మన ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు హమారా బడాబాయ్ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ ఈ రోజేమో ఒక గాడిద గుడ్డు డబ్బు పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో గాడిద గుడ్డు అని అంటుండు. అంటే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి గాడిద గుడ్డు పెడుతుందా, కోడి గుడ్డు పెడుతుందా కూడా తెలియదు. ఎక్కడైనా గాడిదలు గుడ్డు పెడతాయా? ఒక డబ్బు పెట్టుకొని గాడిద గుడ్డు అంటుండు. అంటే అంత సభ్యత, సంస్కారం లేని ముఖ్యమంత్రి అని ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఒక సూర్యుని మీద ఉమ్మేస్తే ఒక దేశ ప్రధాని తప్పు చేస్తున్నట్టుంటే ప్రజలు దానికి నిర్ణయిస్తారు. కాబట్టి ఆయన కనీసం 9 సంవత్సరాలన్న పరిపాలన చేసిర్రు. కేసీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈయన అంతకాలం చేస్తారు కూడా అని అనుకుంటలే. అహంకారం తొందరగా వచ్చేసింది. అధికారం రాగానే అణిగిమణిగి ఉండే ఆలోచన ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఉండాలి. గతంలో కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు మంచి పనులు చేసిరని ప్రశంస చేసిరు. రెండోసారి మంచి మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వాన్ని కట్టబెట్టిరు. ఇంకా మంచి పరిపాలన చేస్తే మూడోసారి కూడా ఇస్తారు. వాళ్ళెవరు, వీళ్ళెవరు, అది ఇది అని మాట్లాడి నోటికొచ్చిన భాష మాట్లాడి ఈయన 5 నెలలకే గా భాష మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గురించి మనకు కొత్తకేం కాదు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, ఏం మాట్లాడినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ ఇక్కడైనా సావులొట్టపోయి, కన్నులొట్టపోయి సావు వచ్చినా ఒక 4-5 సీట్లు గెలుస్తుండొచ్చు. ఢిల్లీలో ఏం చేస్తారు? ఇంతమూలు ఏం చేశారు? ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు? కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ రైల్వేస్, ఎయిర్వేస్, నేషనల్ హైవేస్, స్వచ్ఛ భారత్ ఎన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు, రైతుల కోసం రుణమాఫీ, తర్వాత మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి వేరే దేశాలు కూడా ఏ సర్వేలు చేసినా మూడోసారి మంచి మేరతోని ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొకసారి నిర్మాణం జరుగుతుంది. చరిత్ర తిరిగి రాస్తుంది. మొత్తానికి ఇటు చూస్తే మురళీ యాదవ్ గారిది కౌన్సిలర్గా మొదలైన జీవితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మురళీ యాదవ్ గారు మెదక్ జిల్లా కన్నా ఎక్కువ మల్కాజ్గిరికే స్పెండ్ చేస్తున్నారు టైం అని అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చనా? మనకు అక్కడ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఒక 2 రోజులు పోయి చెప్పేసి వచ్చినాం. ఎక్కువ సమయం మనం ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్కే ఇస్తాం. మెదక్ పార్లమెంట్ గెలిపించుకుంటాం. మెదక్ పార్లమెంట్ అభ్యర్థికి పోటీ లేదు. ఒక ఆయన కలెక్టర్, ఒక ఆయన అవగాహన లేనాయన, పార్టీల మీద వాళ్ళకి సబ్జెక్ట్ లేదు.
ఎప్పుడు చర్చకు పెట్టినా సిద్ధమని చాలాసార్లు ప్రెస్ మీట్ మాట్లాడినాం. రఘునందన్ రావు ముందర కలెక్టర్ నీలం మధు మాట్లాడతాడా అండి? ఇలా భారతీయ జనతా పార్టీ గాలి నడుస్తుంది. ఆ గాలిలో వాళ్ళు ఎప్పుడో కొట్టుకోరు. మేము మెదక్లో ఎప్పుడో గెలిచినాం. పోరాటం అంతా మెజార్టీ కోసమే. కాబట్టి మాకున్న బంధుత్వానికి అక్కడ యాదవులు ఉంటారు, మల్కాజీలు కాబట్టి ఒక రోజు పోయి చెప్పి వచ్చినాం. అదేం తప్పు కాదు. అందరికి కూడా ఎక్కడ అవసరం ఉన్నా, నాకు కూడా పార్టీ కూడా మాకు రాష్ట్ర అధ్యక్షుడు ఒకసారి ఒక 2 రోజులు ఒకరోజు నారాయణఖేడ్ పోయామంటే ఒకరోజు నారాయణఖేడ్ జైరాబాద్ కూడా పోయి వచ్చినాం. అక్కడ ఉన్న యాదవులను కానీ మోటివేట్ చేసి యూనిట్ చేసి వచ్చినాం. మాకు మొదలు పార్టీ రావాలి. తర్వాత మేము చాలా బహిరంగ సభలు చెప్పినాం. మేము అబ్కా బార్ 400 బార్ల మెదక్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తాం, మోడీకి కానుక ఇస్తాం మా అభ్యర్థిని అని చెప్పేసి బహిరంగ సభలు చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాం, బల్లా గుద్ది చెప్తున్నాం. రేపు మెదక్ పార్లమెంటు మాధవనేని రఘునందన్ రావు గారు గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆ భరోసా ప్రజలకు ఎప్పుడో వచ్చింది. మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడతాడు కాబట్టి మనకు ఖచ్చితంగా మెదక్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగానే గెలవలేకపోయిండు, ఇంకా ఎంపీగా గెలిచి ఏం సాధిస్తాడు అని అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు ఉంది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన తెలియదు. ఇప్పుడు హామీలు అప్పుడు చెప్పిండు, నేను మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పెడతా అన్నాడు. ఆడపిల్లలకు ఇప్పుడు మీ పెన్షన్ ఇస్తుండమ్మా 2000 ఇస్తుండే, నేను గెలిస్తే 4000 ఇస్తా, ఇంట్లో ముసలమ్మకి ఇస్తా అని ఈయన కూడా మాయమాటలు చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఎన్ని కేసులు ఉన్నాయో ఆయన కొత్త ఏం కాదు. ఆయన ఎవరు మనిషి కూడా మనకు తెలుసు. ఆయన కేవలం ఢిల్లీ ఆడిస్తున్న నాటకంలో ఆయన కీలు బొమ్మగా ప్రవర్తిస్తుండు. వాళ్ళ పార్టీలో సుత్తేడుందో చెప్పమాను, ఇప్పటివరకు సుత్తేడుందో చెప్పమాను. ఏదో ముఖ్యమంత్రి అయితే అని ఆయన కూడా అనుకోలే. ఏదో ఒక్కొక్కసారి రిక్షోడు ఒక రిక్షా వాళ్ళనో ఎవరో లాటరీ తీసుకుంటే లాటరీ వచ్చినట్టు అయింది. ఆయన గవర్నమెంట్ నిలబెట్టుకునే ఆలోచన లేడు. ప్రెస్టేషన్లో పిచ్చిగా మాట్లాడుతుండు. నేనైతే గెలిచిన ముఖ్యమంత్రి అయినా కనీసం ఒక 5 సీట్లన్నా పార్లమెంట్ గెలవకపోతే నా పరువు పోతాని ప్రెస్టేషన్లు ఏమేమో మాట్లాడుతుండు. ఇక్కడ చూస్తే వెంకటరామరెడ్డి గారు మాజీ ఐఏఎస్ కలెక్టర్, ఆయన ఒక మాట అన్నారు, రైతులకు వరేస్తే ఊరేస్తా అన్నారు. ఇంకొకటి ఏంటంటే గతంలో ఒక హామీ కూడా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, 1000 కోట్లతో ఒక ట్రస్ట్ పెడతా, పేద ప్రజలందరినీ నేను చదివిపిస్తా, దత్తత తీసుకొని చదివిపిస్తా అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? 1000 కోట్లతో పెట్టాడు, 500 కోట్లతో పెట్టాడు. పెట్టేటోడు ఉంటే ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పుడైనా సరే రాజీనామా చేసి పోటీలకు రమ్మని. ఎందుకంటే ఆయన కేసీఆర్ కుటుంబంలో ఏదో ఏం చేసిండో అవినీతి అక్రమాలు చెప్పేసి ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన కలెక్టర్గా చేసి ఎమ్మెల్సీ తీసుకొని, మరి ఎమ్మెల్సీ ఉన్న ఈ 3 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేడు? 100 కోట్ల ట్రస్ట్ ఎందుకు పెట్టలేడు? అంటే ప్రజలను తీసిగా నమ్మేస్తారా? ఒకసారి నమ్మిరు, 2 సార్లు నమ్మిరు. టీఆర్ఎస్ పార్టీని నమ్మిరు, కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మిరు. మొన్న ఓట్ డైవర్షన్లో అరే ఈయన చేస్తారేమో అని నమ్మిరు. కాబట్టి అవన్నీ అమలయ్యేటిగావు. వెంకటరామరెడ్డిని ప్రజలు నమ్మరు. ఊరేస్తాను, రేపు ఆయనకు ఓటేస్తే ఊరేసుకున్నట్టు అని ప్రజలకు తెలియదా? ఊరిలేదు. ఈ రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. ఒకసారి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూడాలి. ప్రతి అమ్మ ప్రతి బిడ్డను కదిలించిన మేమంతా పువ్వు గుర్తు కొట్టేస్తాం. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. జై శ్రీరామ్. ఎక్కడికి పోయినా మొదలు వేరే వాళ్ళు అనేది నమస్తే అన్న ఉన్నావా అన్న అనేది, ఎవరెవరిని పలకరించుకున్నా జై శ్రీరామ్ అనే పలకరించుకునే సంస్కృతి ఇలా దేశంలో వచ్చింది. అంటే సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి. ఇలా రోడ్లు ఉంటేనే అన్ని ట్రాన్స్పోర్ట్ వసతి ఉంటేనే అని చెప్పేసి మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలలో మన దేశ ప్రజలు కాక ప్రపంచ దేశాలు మొన్న కరోనా సమయంలో బిక్కుమని సావు పరిస్థితులలో ఉంటే ఈ దేశ ప్రజలు భర్త వస్తే భార్య కరోనా వస్తే కొడుకు కూడా దగ్గర రాని పరిస్థితులలో దేశం ఉండే. మోడీ గారు భయపడకుండా వ్యాక్సిన్ తయారు చేసి మన దేశంలో ఉన్న బిడ్డలను కాదు, ఏ పార్టీ బిడ్డలను కాకుండా వేరే దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించి, కరోనా వచ్చిన తర్వాత కూడా కరోనా వ్యాధి వచ్చిన తర్వాత కష్టం సరిగా చేయలేకపోతాం, ముందున్నంత స్టామినా లేదంటే ఇంటికి 6 కిలోల బియ్యం ఈరోజు కూడా 3 సంవత్సరాల నుంచి ఇచ్చి ప్రతి రైతు బిడ్డను ప్రతి కూలి బిడ్డను కాపాడుకుంటున్న వ్యక్తి మోడీ గారు. అట్లాంటి మోడీ గారిని విడిచిపెట్టి వేరే ఎందుకు ఇస్తారు? వాళ్ళ పార్టీలో ప్రధానమంత్రి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికలు. వాళ్ళ పార్టీలో ప్రధానమంత్రి ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు చెప్పగలరా? రేవంత్ రెడ్డి చెప్తాడా?
ఇక్కడ మోడీనికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడితే కప్పు రాహుల్ గాంధీ కోరనా ఓటేస్తారా అండి? అంటే రాహుల్ గాంధీ అయితే అంటారు కదా సార్, మరి ఇప్పుడు మోడీ అయితే నెక్స్ట్ రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యారా అండి, వాళ్ళ తాత నుంచి అమ్మమ్మ నుంచి వస్తున్న సాంప్రదాయ కుటుంబం ఏం చేసిందో నెహ్రూ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటివరకు చేసింది ఏందో ప్రజలందరికీ తెలుసు కదా. ఈ దేశం ఇంత వెనుకబడి ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా, అలా కుటుంబం కారణం కదా అని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి చెప్తే, ఒక సర్పంచ్ చెప్తే ఓట్లు పడేటి. ఇలా ప్రజలందరూ సోషల్ మీడియాలో చాలా డెవలప్ అయ్యారు. సెల్ ఫోన్లలో కానీ టీవీలలో కానీ చూసి ప్రతి వ్యక్తికి ఓటు ఎక్కడేయాలో ముందే నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉన్న ఓట్లలో 80% ఓట్లు డిసైడ్ అయి ఉన్నాయి మోడీకి వేసుకుందామని. కాబట్టి ఓటర్ ఇప్పుడు నిర్ణయించుకునే పరిస్థితి ఒక 15-20 ఏళ్ళ కింద ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటర్ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు, దేశం మీద గౌరవం ఉన్న వ్యక్తి, మోడీ మీద గౌరవం ఉన్న వ్యక్తి, అవినీతికి దూరంగా ఉండే పరిపాలన ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి బలపరిచిన ప్రతి ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దామని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కాకుండా వీళ్ళు కొట్లాడేదంతా మెజార్టీ కోసం. పాలనురుగు లాంటిది ఇప్పుడు బురుగు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు చూస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న గ్రాఫ్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేది రోజుకి పడిపోతూనే ఉంది. తిడుతూనే ఉన్నారు గ్రామాలకు పోతే కాంగ్రెస్ పార్టీలో. ఏం చెప్పినావు, మొదటి సంతకం పెడతానో, రెండో సంతకం అన్నావు, ఈ 1 నెల 2 నెలలు 5 నెలల దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు చేస్తావు చేతగాని ప్రభుత్వం అంటే. ఆయన ఏమంటుండే, ఏం చేస్తామని చేయాలంటే, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఇలా ఖాళీ బిందెలు ఉంటాయని తెలియదా? ఎట్లా మరి రేపు డబ్బులు వచ్చిన అమలు చేస్తావా? ఇలా ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వం సక్రమైన రీతిలో నడవాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆశీస్సులు ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసినప్పుడే ఇక్కడ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. ముఖ్య ప్రధానమంత్రి గారు కూడా అట్లా అనుకుంటే గిన్ని నేషనల్ హైవేస్, గిన్ని రైల్వే హైవేస్, ప్రతి సర్పంచ్కి డబ్బులు ఎవరు వచ్చిందండి? ఈ టీఆర్ఎస్ పార్టీ పుణ్యమాన్ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు వచ్చేపట్టుకునే సర్పంచులు ఎంతో అంత గౌరవం ఉన్నారు. ఆ సర్పంచులు కూడా ఏ పార్టీలు ఉన్నా, మా కాంగ్రెస్ సోదరులు చెప్తున్నారు, మాకు టీఆర్ఎస్ సోదరులు చెప్తున్నారు, మేము ఏదన్నా పార్టీలు ఉండొచ్చు అన్న, కానీ మోడీ ఈ ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామని చెప్తున్నాం. ఫైనల్గా మురళీ యాదవ్ గారి గత అసెంబ్లీ ఎలక్షన్లో 23,000 ఓట్లతోని బరిలో నిలిచిన వ్యక్తి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కావచ్చు, మురళీ యాదవ్ గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ప్రజలు నిర్ణయించుకున్నారు, యువకులు నిర్ణయించుకున్నారు, మహిళలు నిర్ణయించుకున్నారు. మేము ఖాళీ చెప్పడం మట్టుకే మా బాధ్యత. మా బూత్ అధ్యక్షుడు, మా పన్నా ప్రముఖు, మా శక్తి కేంద్రం ఇన్ఛార్జు, మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా చాలా చురుగ్గా యాక్టివ్గా పనిచేస్తారు. ఈ 10 రోజులు రాత్రింబగలు చేసి మా వంతు కానుక మా మెదక్ పార్లమెంటు గిఫ్ట్గా మోడీ గారికి ఇద్దామని డిసైడ్ చేసుకున్నారు. మొన్న అల్లాదూర్లో జరిగిన నరేంద్ర మోడీ గారి సభ చూస్తే 45 నిమిషాలు మాట్లాడాల్సిన దేశ ప్రధాని మోడీ గారు ఇంకొక 30 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడండి. అంత ఉత్సాహం యువకులలో. పొద్దున్న లేచి 10 రోజులు ఏం పని చేయం, మేము ఓట్ల కోసమే తిరుగుతామని మా కార్యకర్తలందరూ కష్టపడుతున్నారు. మా అభ్యర్థి కూడా ఆ కెపాసిటీ, ఆ సత్తా ఉన్న నాయకుడు కాబట్టి తప్పకుండా మేము పనిచేస్తున్నాం. గతంలో కంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. నర్సాపూర్లో కూడా సుమారు ఒక 30-35 వేల మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.